హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త మంచి వీడియో అనేది మీ ముందుకు తేవడం జరిగిందండి. సో ఈ వీడియో మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయవద్దు, ఎందుకంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. గార్డెనర్స్లో ఎవరైతే మీ గార్డెనింగ్ అంతా కూడా అందంగా కలకల ఆడుతూ ఉండాలి అంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. ఇదే విధంగా ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క సిటీజీ గ్రూప్లో, అదేవిధంగా ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ రాశికర్ దేవరకొండని. సో ఈరోజు మన ఈ వీడియో వచ్చేసిందంటే, చాలామంది గత సంవత్సరం క్రితం నుంచి కూడా చాలామంది సార్ బల్బ్స్ అనేవి ఒక మంచి ఫ్లవర్ బల్బ్స్ అనేవి తేండండి అని చెప్పేసి చాలామంది కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నారండి. సో వారందరి కోసం అని చెప్పేసి మనము ఆఫ్రికా నుంచి మంచి అంటే ఆఫ్రికా బ్రాండ్ నుంచి మంచి ఒక బల్బ్స్ అనేవి మనము తేడం జరిగిందండి. చాలా తక్కువ ధరకే మనం తెచ్చామండి. బల్బ్స్ వచ్చేసి ఈ బల్బ్స్ ఏంటంటే గార్డియాలెస్ బల్బ్స్ అండి. సో మనకి ఇవి బయట మార్కెట్లో కూడా చాలా వరకు కూడా రేట్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. ఈచ్ వన్ ప్లాంట్ వచ్చేసి 100 రూపాయల నుంచి కూడా 1000 రూపాయల వరకు కూడా ఈ యొక్క బల్బ్స్ అనేవి ఉంటాయండి. గార్డియాలెస్ బల్బ్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా టాప్ 10 గార్డెనర్స్ అనేవారు గార్డెనింగ్ కలకలాడుతూ ఉండటం కోసము ఈ యొక్క గార్డియాలస్ బల్బ్స్ అనేవి వాడుతూ ఉంటారండి. సో ఇవి చాలా అరుదుగా మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కువగా నర్సరీ మేళలో పెట్టినప్పుడు ఈచ్ వన్ బల్బ్ వచ్చేసి 100 రూపీస్ వరకు కూడా వాళ్ళు పే తీసుకొని ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అండి. బట్ ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూసి ఫస్ట్ టైము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి అతి తక్కువ ధరకే ఈ యొక్క గార్డియాలెస్ బల్బ్స్ అని మనము ఈరోజు ఇద్దామని చెప్పేసి రెడీ అయిపోయామండి. సో కాబట్టి వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయవద్దు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ యొక్క గార్డియాలెస్ బల్బ్స్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి 4 వెరైటీస్ ఉన్నాయండి. 4 రకాలైన బల్బ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి పింక్ అండి. మీకు స్క్రీన్ పైన పింక్ ఏ విధంగా ఉంటుంది ప్లాంట్ అనేది కూడా మేము చూపిస్తూ ఉంటాం. చూడండి, ఇది వచ్చేసి పింక్ కలర్ బల్బ్స్ అండి. ఇవన్నీ కూడా శాంపిల్ బల్బ్స్. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇది రెడ్ లోనే కొంచెం లైట్ అండ్ థిక్ రెడ్ మిక్స్డ్ అయి ఉంటాయండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ గార్డియాలెస్ బల్బ్స్ అండి. ఇది వచ్చేసి వైలెట్. చాలా మంది కూడా ఎక్కువగా అడిగే బల్బ్స్ ఏదైనా ఉందంటే వైలెట్ కూడా బాగా ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. వైలెట్ కూడా చాలా మన గార్డెనింగ్ అనేది ఎంత అట్రాక్షన్ అవుతుందంటే అంత అట్రాక్షన్ అవుతుందండి. ప్రతి ఇవి కూడా మన దగ్గర సేల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో బల్బ్స్ అండి. ఎల్లో కూడా చాలా విపరీతమైన ఫ్లవరింగ్ తో బాగా షైనింగ్ గా మెరుస్తూ ఉంటుందండి ఈ యొక్క బల్బ్స్ అనేవి. సో మన దగ్గర వచ్చేసి 4 వెరైటీస్ అయిన గార్డియాలెస్ బల్బ్స్ అనేవి మన దగ్గర సేల్లో ఉన్నాయండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది మా గార్డెనింగ్ అది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామని చెప్పేసి ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే వీడియో పెట్టిన విత్ ఇన్ గంటలోనే మన దగ్గర బల్బ్స్ అనేవి కూడా స్టాక్ అయిపోతాయండి. ఎందుకంటే చాలా మంది కూడా ఈ యొక్క సీడ్స్ ఈ యొక్క బల్బ్స్ కోసం కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నారండి. మనము మధ్యప్రదేశ్లో 1 బ్యాగ్ మనము ఆర్డర్ పెడితే అక్కడ స్టాక్ అయిపోయిందంట. సో ఆఫ్రికా నుంచి మనకు తెలిసిన వేరే వ్యక్తుల ద్వారా వారి బ్రాంచెస్ నుంచి మన మధ్యప్రదేశ్లో వాళ్ళ దగ్గర నుంచి మనము వీటిని గార్డియాలెస్ బల్బ్స్ అనేవి మనం తెప్పించడం జరిగిందండి. స్టాక్ అనేది చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి ఎవరైతే మన గార్డెనింగ్ అనేది ఇంకా మంచిగా షైనింగ్ గా చక్కగా గార్డెనింగ్ అంతా కూడా మంచిగా పచ్చగా మెరుస్తూ ఉండాలి, ఫ్లవర్స్ తో నిండిపోవాలి అనుకున్న వారికి మన దగ్గర 4 రకాలైన గార్డియాలెస్ బల్బ్స్ అనేవి మనము ఇస్తున్నామండి. అయితే వీటిని మనము కొన్న తర్వాత మనము మన గార్డెన్ లో ఏ విధంగా వేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గర నుంచి ఈ యొక్క గార్డియాలెస్ బల్బ్స్ అనేవి సేల్ చేసుకున్నారు. 4 రకాలైన బల్బ్స్ అనేవి సేల్ చేసుకున్నారు. సో సేల్ చేసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, ఒక చిన్న టబ్ లాంటిది, ఒక చిన్న కంటైనర్ లాంటిది తీసేసుకొని ఈ విధంగా చిన్న కంటైనర్ లాంటిది తీసేసుకొని దీంట్లో శాండిల్ ఇసుక ఈ విధంగా ఓన్లీ ఇసుకే వేసుకోవాలి. ఈ విధంగా ఇసుక అంత లేదా కోకోఫిట్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఇసుక వేసుకొని దీంట్లో వాటర్ అనేది నింపుకోవాలి. వాటర్ నింపుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో నుంచి వాటర్ అనేది మనకి బయటకు వెళ్తూ ఉండాలి. సో ఇలా వెళ్ళిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత ఇసుక తీసుకొని ఈ యొక్క బల్బ్స్ అనేవి బ్యాక్ సైడ్ ఎయిర్లు ఉంటాయండి. సో ఇవి ఆల్మోస్ట్ వస్తూనే ఉంది పిలక. ఈ విధంగా వచ్చిన వాటిని ఈ విధంగా అంటే ఇంత బల్బు ఉంటే దాంట్లో సగం బల్బు మాత్రమే లోపల నిండిపోవాలి, మిగతా బల్బు అంతా కూడా పైనే ఉండాలి. ఈ విధంగా నిండిన తర్వాత మీకు విత్ ఇన్ ఒక 2 వీక్స్ లోనే ఒక 6 రోజుల నుంచి 10 రోజుల్లో మీకు ఈ 8 వరకు కూడా మనకి ఇగురు అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా
మనకి ఈ విధంగా మనకి ఇగురు అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకి చెట్టులాగా ఒక కొమ్మలాగా ఏర్పడి ఈ విధంగా ఈ ఇంత హైట్లో అయినప్పుడు మనము దీన్ని మళ్ళీ ఇదే విధంగా మనం ఊపుతూ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి కింద రూట్స్ డెవలప్మెంట్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సాయిల్ అండ్ కోకోఫిట్ లేకుంటే మీ దగ్గర ఉన్న మెన్యూరు కలిపేసేసుకొని పాట్లాగా ఏర్పాటు చేసేసుకొని దాన్ని మీరు ఈ విధంగా మీరు పాట్లో పెట్టేసుకోండి. ఇది కూడా ఏం చేయాలి అంటే లోపలికలా డిప్ చేయవద్దు. కనీసం ఒక చిన్న అరంగలం వరకు కూడా మీకు పైన అనేది బల్బ్ అనేది కానుస్తూ ఉండాలి మనకి లేయర్ అనేది. ఇవంతా కూడా మనకి లోపల డిప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పక్క నుంచి ఈ యొక్క మొక్క నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్న మొక్కల నుంచి కూడా మనకి బల్బ్స్ వస్తూ ఉంటాయండి. చాలా మంది గార్డెన్స్ నర్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే గార్డియలెస్ ప్లాంట్స్ మా దగ్గర కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చే కూడా అన్ని కూడా హైబ్రిడ్ సీడ్స్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే హైబ్రిడ్కి మెయిన్ ఒక చిన్న విషయం ఏంటంటే హైబ్రిడ్కి ఓన్లీ ఒక ఈలే వస్తుంది, నెక్స్ట్ చుట్టుపక్కల ఈల్స్ అనేవి రావండి. బట్ మన దగ్గర నాటు ఏంటంటే ఇవి ఒక్క దగ్గర నుంచి కాకుండా చుట్టుపక్కల బ్రాంచెస్ కూడా వస్తాయండి. ఈ చుట్టుపక్కల చూడండి, ఈ చుట్టుపక్కల ఈ యొక్క బ్రాంచెస్ రావటం వల్ల ఏమవుతుంది అంటే మనకి మంచిగా చెట్టు అంతా కూడా గుబురైపోవడం వల్ల ఒక కొమ్మ నుంచి ఒక కాడ నుంచి పూలు పూసిన తర్వాత ఇది వడివడిపోయిన తర్వాత మళ్ళీ పక్క నుంచి మనకి పూలు వస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క బ్రాంచెస్ అనేది ఎంత హెవీగా వస్తూ ఉంటే మనకి అన్ని ఫ్లవర్స్ అనేవి ఎప్పుడు కూడా ఎల్లకాలం వస్తూ ఉంటాయండి. సో కాబట్టి మన గార్డెనింగ్ అనేది చక్కగా పూల వర్షంతో మెరిసిపోవాలి అంటే ఖచ్చితంగా మన గార్డెన్లో ఈ యొక్క గార్డెనర్స్ బల్బ్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే చాలా మోస్ట్ పాపులర్ బల్బ్స్ అండి. ఇవన్నీ కూడా చాలా రిచ్ పర్సన్స్ ఎక్కువగా వాళ్ళ బాల్కనీలో పెడుతూ ఉంటారు అట్రాక్షన్ కోసం అని చెప్పేసి. ఆ యొక్క రిచ్ పర్సన్స్ కూడా చాలా వరకు కూడా వాళ్ళు ట్రై చేసేది ఏంటంటే నాటు రకము బల్బ్స్ కావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు అవన్నీ మన బల్బ్స్ లోంచి రూట్స్ డెవలప్మెంట్ అయ్యి మనకి హీల్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ హైబ్రిడ్ ఏంటంటే మనకి బల్బ్స్ అనేవి ఓన్లీ ఒక కాండమే వస్తుంది. దానివల్ల అదంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడుకో నిదానంగా బ్రాంచెస్ వస్తూ ఉంటాయండి. బట్ హైబ్రిడ్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాటుకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఫస్ట్ ప్రాసెసింగ్ అంతా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం మార్చుకున్న తర్వాత పాట్లో మార్చుకున్న తర్వాత మనం ఇచ్చే క్వాలిటీ మెన్యూని బట్టి మనకి ఫ్లవరింగ్ అనేది గ్రోత్ వస్తూ ఉంటుంది. ప్లాంట్ కూడా బుషిగా పెరగడానికి ఆస్కారం ఉంటుందండి. ఇంకొక రిక్వెస్ట్ ఏమిటి అంటే ఈ యొక్క బల్బ్స్కి మంచిగా బ్రాంచెస్ మంచిగా అయిన తర్వాత వాటికి ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వద్దండి. ఈ రోజు వాటర్ ఇచ్చిన తర్వాత 2 days వరకు కూడా మీరు వాటర్ ఇవ్వద్దు. చెట్టు అంతా కూడా ఆశాంతము ఎండిపోతుందన్నా సరే మీరు 2 days వరకు వాటర్ ఇవ్వద్దు. ఎందుకంటే మీరు వాటర్ అనేది ఎక్కువగా ఇచ్చే కొద్దిగా ఏమవుతుంది అంటే లోపల మనకు ఆటోమేటిక్గా ఇలాంటి బల్బ్స్ అనేవి మనకు లోపల ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క బల్బు ఈ విధంగా బల్బుకున్న తర్వాత ఈ విధంగా దానికి ఆనుకొని ఈ విధంగా ఇంకో బ్రాంచెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే వాటి లెవెల్ బాగా ఇస్తూ ఉంటారో ఇది ఆటోమేటిక్గా కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఒక గడ్డ ఇలాంటివి అన్ని కూడా హోల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ గార్డెన్లో మీరే ఇంకా బోల్డ్ ఈ యొక్క గార్డెన్స్ బల్బ్స్ అనేవి మీరే ఏర్పాటు చేసుకోవచ్చు అండి. సో ఇంత చెప్తున్నాను, దీని రేట్ ఏమన్నా వేలల్లో వందల్లో ఉంటుందని చెప్పేసి కూడా మీరు అనుకోవద్దండి. ఈచ్ వన్ ఒక్కొక్క బల్బు వచ్చేసి కేవలం 30 రూపాయలు మాత్రమే. ఒక్కొక్క బల్బు వచ్చేసి కేవలం మనం ఇచ్చేది కేవలం 30 రూపాయలకి ఒక్కొక్క బల్బు అనేది మనం ప్రజెంట్ సేల్ చేస్తున్నామండి. సో మన దగ్గర వచ్చేసి 4 రకాలైన గార్డియలెస్ బల్బ్స్ అనేవి మన దగ్గర సేల్లో ఉన్నాయండి. సో ఎవరికైతే ఈ యొక్క గార్డియలెస్ ఫ్లవర్ బల్బ్స్ కావాలో ఇప్పుడే మీ యొక్క వాట్సాప్ నెంబర్ మాకు స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. చాలా తక్కువ బల్బ్స్ అనేవి మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి. ఇవి కాకుండా బయట కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది శాంపిల్ పర్పస్ కోసం చూపిస్తున్నాను. మన దగ్గర తక్కువ బల్బ్స్ అనేవి సేల్లో ఉన్నాయి. వీడియో పెట్టిన వితిన్ గంటలో అయిపోయినా సరే మనకి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. సో కాబట్టి ఎవరికైతే గార్డియలెస్ బల్బ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మంచి టైం అంటే కేవలం ఈచ్ వన్ బల్బ్ వచ్చేసి కేవలం 30 రూపాయలు మాత్రమే. ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఎందుకంటే ఈ టైంలో మనం వేసుకుంటే ఆల్మోస్ట్ మనకి సమ్మర్ సీజన్లో ఇంకా బాగా హెవీగా ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బల్బ్స్ నుంచి మనకి చుట్టుపక్కల చాలా బ్రాంచెస్ వస్తాయండి. మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. నా మీద నమ్మకంతో భరోసా తీసుకోండి. ఖచ్చితంగా మీ గార్డెనింగ్ అనేది పూల వర్షంతో నిండిపోతుందండి. ప్రతి ఒక్క రకం ప్రతి ఒక్క కలర్ కూడా మీకు ఈచ్ వన్ బల్బ్ వచ్చేసి 30 రూపాయలు మాత్రమే. అండ్ డెలివరీ ఛార్జెస్ అనేది విడిగా ఉంటాయి. సో డెలివరీ ఛార్జెస్ విడిగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోండి.